శ్రీ గురుభ్యో నమః. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నాకు ఒక 2 సందేహాలు ఉన్నాయి గురుగారు. ఏంటంటే, మనం ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకెళ్ళాలి, ఆలయంలోకి వెళ్ళిన తర్వాత గోత్రనామాలు చెప్పాలా అవసరం లేదా తెలియజేయండి గురుగారు. ఆలయానికి వెళ్ళేటప్పుడు అసలు వస్తువులు తీసుకెళ్ళాలి లేదా, వెళ్తే ఏ వస్తువు తీసుకెళ్ళాలి? వస్తువులు కాదు, వస్తువు నమ్మకం. నేను వెళ్ళేటటువంటి భగవత్ ఆలయానికి అక్కడున్న శక్తి నన్ను రక్షిస్తుంది అన్న నమ్మకం. ప్రత్యేకించి నేను చెప్పుకోక్కర్లేదు. అందుకే వెంకన్నబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏమీ కోరాలనిపించదు, అలా ఉండిపోతాం. ఎందుకు? ఆ శక్తి నన్ను రక్షిస్తుందని. అది పక్కన పెడితే సాధారణంగా పూజల్లో కూడా చెప్తారు, శక్తి లోపం లేకుండా అన్న ఒక పదం పెడతారు. అంటే మనకి ఎంత శక్తి ఉందో ఆ శక్తికి తగినట్లు సౌభాగ్య ద్రవ్యాలను ఉన్నాయి. పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ, అమ్మవారైతే ఒక చీర, ఓ బ్లౌజ్ పీసు. అక్కడ కూడా జనాలు ఏం చేస్తున్నారంటే, అమ్మవారి గుడికి వెళ్తే చీర పట్టుకెళ్ళాలి, దుర్గమ్మవారు అయితే ఎర్ర చీర, అంతవరకు బాగానే ఉంది. కొట్లోకి వెళ్ళి చీర చూపించండి అంటారు. అమ్మ దేనికి? కట్టుకోవడానిక? పూజకేనండి అంటే తేల్చి ఇలా చెప్తారు. తక్కువలో చూపించండి, అయిపోయింది. ఆ చీర ఇచ్చినా ఒకటే, లేకపోయినా ఒకటే. నేను ఏం కట్టుకుంటే నాకు ఆనందం వస్తుందో ఆ చీర నీకు ఇవ్వగలిగిన శక్తి, ఆ నిస్వార్థం ఉన్నప్పుడు ఆ చీర కొనండి. అంతేగాని దేవుడు కానీ వలలా ఉంటుందా ఇది ఓ చీర 80 రూపాయలు, శక్తి లేకపోతే పర్వాలేదు. శక్తి ఉన్న డబ్బున్న వాళ్ళకు కూడా ఏమిటమ్మా, ఆ కొని వస్తువులు నా తాహతుకి తగినట్లుండాలి. డబ్బుందా, పెద్ద దండ కొను. అబ్బా, ఇంత దండ కొని అమ్మవారి మెడలో వేస్తే ఎంత ఆనందమో. ఏముందండి, తీస్తారు మళ్ళీ వేస్తారు, వాళ్ళు అమ్ముకుంటారండి. ఇలా పెట్టి దాన్ని తప్పించుకోవడానికి చూస్తారు. అమ్ముకుంటాడో ఏంటో వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం. మనకు నచ్చినట్టు మనమే చేసుకుంటున్నాం అనే విధంగా అమ్మవారికి కూడా నాకు ఎంత మంచి జీవితం వస్తే నాకు ఆనందం వస్తుందో, ఎటువంటి ద్రవ్యాలు, ఎంత పువ్వులు పెట్టుకుంటే నాకు ఆనందం వస్తుందో అటువంటి ద్రవ్యాలనైనా తీసుకెళ్ళాలి. అరటిపళ్ళు కొంటారు, కొనేటప్పుడు అది ముగ్గిందో లేదో చూడరా, కాయల్లా పట్టుకెళ్తారు. కడుపు నొప్పి రాదా గణపతికి? ఆలోచించాలి. నా గణపతికి పరిపక్వమైన, అందుకే మన శబరి రామాయణంలో ఎందుకు చరిత్రలోకి వచ్చింది? నా రాముడు తినే పండు బాగుందో లేదో అని కొరికి చూసి ఇచ్చింది. అటువంటి భక్తితో మనం కొరికి చూడక్కర్లేదు, కనీసం ముట్టుకుని చూసి పండిందో లేదో చూసుకుని మంచి పళ్ళు. చిన్నకాయ అయితే ఖరీదు తక్కువ, పెద్దకాయ అయితే ఇంకోటి ఉండవు. ఈ వస్తువులు పట్టుకెడతారు, అంతవరకు బాగానే ఉంది. మొన్నటి వరకు ఈ మధ్యన తగ్గాయి. గుళ్ళో ఇచ్చాక నేను ఇచ్చిన కాయ ఇది కాదండి, కొంచెం ముదరకాయ పెద్దది, అంటే పచ్చడికి పనికి వస్తున్న ఉద్దేశంలో ఇచ్చే కొబ్బరికాయలు వేస్ట్. నాకు ఆలయంలో ఆయనకి ఏం నివేదన చేస్తే నాకు తృప్తి తెలుస్తుంది, ఏం తృప్తి లేదు, ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలనే దృష్టితో పట్టుకెళ్ళాను. అవన్నీ కూడా సౌభాగ్య ద్రవ్యాలు. ఖర్జూరాలు పట్టుకొచ్చు, పచ్చకర్పూరం, ఏలక్కాయలు, జాజికాయ, జాపత్రి, సుగంధ ద్రవ్యాలు అన్నీ మంచి పట్టుకెళ్ళాలి. అంటే ఏలక్కాయలు కూడా సుగంధ ద్రవ్యాలు అన్నీ పట్టుకెళ్ళి ఒక పెద్ద దీంట్లో వెళ్ళాలన్నమాట. మనకి బాగుంది అనుకోండి, మేము ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా కూడా మా కారులో ఎప్పుడు ఒక సెట్ అలా ఉంటుంది. ఎప్పుడు వెళ్తామో తెలియదు. వెళ్ళినప్పుడు పంచెల చాపు, చీర ఇది నమస్కారం. అక్కడ కూడా ఇచ్చేస్తున్నానన్న ఫీలింగ్ కూడా ఉండకూడదు. ఇవ్వడానికి నాకు స్తోమత ఇచ్చేవి చూడు తల్లి, థ్యాంక్ యూ. అక్కడ కూడా మళ్ళీ అక్కడికే వెళ్తుంది క్రెడిట్. ఇకపోతే మీరు అన్నారు గోత్రనామాదులు, ఇక్కడ రకరకాలుగా ఉంటాయి. వాళ్ళ తప్పన్ను నాది రైట్ అన్ను. నేను పాటించే విధానం ఎలా ఉంటుందంటే, నాకు నేను పూజించి లలితమ్మ వారు తల్లితో సమానం. నన్ను కన్న యశోదమ్మ, మా అమ్మగారి పేరు యశోద, ఆవిడ లలితమ్మ, ఇద్దరు ఒకటే. నేను ఏ రాత్రి అయినా చిన్నప్పుడు సెకండ్ షో సినిమా చూసేసి తలుపు తడితే ఎవరు అనేది మా అమ్మ. అప్పుడు నేను కాశ్యప గోత్రోద్భవత్స వెంకట సూర్య సుబ్బారావు శర్మ నామదేశ అని అనలేదు. నేను మా అమ్మ గుర్తుపట్టిందా?
కన్న మా అమ్మే గుర్తుపడితే జగత్తుని కన్న ఆ అమ్మకి ఎవడో తెలియదా? అవును గురువు గారు. ఎందుకు ఈ లిస్ట్ అంతా నీకేం సర్వజ్ఞ సాంద్రకరుణ సద్యప్రసాదిని లలితా సహస్రంలో చెప్తాను. అన్నీ నీకు తెలుసు తల్లి అని అని పొగుడుతున్నావా సర్వజ్ఞ అని? మరి నీ పేరు గోత్రం ఎవరు చెప్పుకున్నాడు? మేనమావ కొడుకు, వేనత్త కొడుకు, వాళ్ళ కొడుకు, వీళ్ళ నక్షత్రం, రాసులు, వాళ్ళు మళ్ళీ పెద్ద లిస్ట్. పూజ కన్నా ఇది ఎక్కువైపోతుంది ఈ మధ్యని. అవును గురువు గారు. అది చెప్పేసేయడం, అమ్మ నా పని అయిపోయిందాం, ఆ నామాల మీద కానీ దీని మీద కానీ కబుర్లు చెప్పుకోవడం. నేను అనేది ఏంటంటే, మీకు అంతకీ మనసు పీకింది అనుకోండి, చెప్పండి, ఓ పేరు చెప్పండి, సహకుటుంబస్య అని చెప్పండి. నేను అమ్మవారి ప్రీత్యర్థం అని చెప్పేస్తాను. అలా చెప్పాలని మీ పేరు చెప్పాలి. కానీ అది చెప్పకపోతే ఆయన కరుణించడు అన్న ఉద్దేశం మాత్రం లేదు. అసలు నిన్ను తీసుకొచ్చింది ఆవిడ. అవును గురువు గారు. ఆవిడ ఆజ్ఞలు ఏంటంటే లోపలికే రావు. అలాంటిది వేద నేనేదో వెళ్ళాను, నేనేదో పూజ చేస్తున్నా, తెలియజేయాల్సిన అవసరం లేదు, అస్సలు లేదు. మొన్నెవరో పేపర్లో చదివాను, 13 కోట్లు ఇచ్చేట ఒక ఆయన ఒక పిల్ల ఆరోగ్య నిమిత్తం ఆపరేషన్కి, పేరు చెప్పలేట. అదే దృష్టితో మీరు గుడికి వెళ్ళండి. భగవంతుడే నా దృష్టిలో వాడే భగవంతుడు. పేరు చెప్పకుండా 13 కోట్లు ఇచ్చారంటే కొబ్బరికాయ ఇచ్చి 10 మందికి చెప్పుకునేవాళ్ళం. ఇంత తేడా ఉంది మనకి. అందుకని ఇక మీదటైనా సరే ఏ వస్తువులు పట్టుకెళ్లాలో శక్తి వంచన లేకుండా నా తాహతకు తగినట్లు మంచివి తీసుకెళ్ళండి. మన లోపలికి వెళ్ళాక, అమ్మ నీకు తెలుసు నేను ఎవరో తెలుసు, నాకేం కావాలో నీకు తెలుసు, నేను చూసేది చాలు అని ఆ నామం మీద వాళ్ళకు ఒక ఆచారం ఉందండి. వాళ్ళని పొగుడుతున్నాం, మనల్ని తిడుతున్నాం అని కాదు. వాళ్ళలో ఒక గుణం ఉంది. ఆ పూజారి గారు ఏం చదువుతారో నామం తెలుసున్నంత వరకు వెనకాతలు చదువుతుంటారు. గణేశాయ నమః, గణేశాయ నమః, ఏకదంతాయ నమః, ఏకదంతాయ నమః. వినబడిపోతే మానేస్తుంటారు. అలా చదవడానికి ప్రయత్నించాలి, కనీసం వినడానికి ప్రయత్నించండి. అక్కడ ఇచ్చేసే నా పని అయిపోయిందని వేరే కబుర్లు అక్కడ చెప్పకుండా, ఆ వాతావరణాన్ని పాడు చేయకుండా మనం కానీ ఉంటే, ఏ వస్తువు తీసుకెళ్ళకపోయినా మంచి ప్రేమ గల హృదయం తీసుకెళ్ళాలి. నాకు ఈ జన్మనిచ్చినటువంటి ఈ శరీరాన్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడికి, అందుకే మనోలయం ఆనంద కర్పూర నీరాజనం అంటారు. మనస్సుని లయం చేయాలి. ఆ విధంగా చేస్తే భగవంతుడు నువ్వు ఇక్కడికి రాక్కర్లేదురా, నేనే మీ ఇంటికి వస్తానని ఇంటికి వస్తాడు. అది సత్యం. శ్రీమాత్రం. నమస్కారం గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు.